ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. ఆయన నేనే భయపడుకుడని చెప్పాను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన నేనే భయపడుకుడని చెప్పాను. సో ఉదయకాలం దేవుడు భయపడుకుడి నేనే అని అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ శిష్యులు అంటే యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను. అంటే యేసుప్రభు వారు ఉన్నటువంటి దోణి దగ్గరకు వచ్చుట చూచి వాళ్ళు భయపడుతూ వచ్చారు. అంటే సముద్రం మీద నడుస్తున్నటువంటి వారు ఎవరని వాళ్ళు భయపడుతున్నటువంటి సమయాల్లో దేవుడు చెప్పాడు అనమాట. ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశంకు చేరాను. చూసారా, వెంటనే ఇంక నేనే భయపడుకుడని యేసుప్రభు సెలవిచ్చిన తర్వాత శిష్యులు కూడా ఆయన దోణిలో ఎక్కించుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ఇష్టపడిన తర్వాత దోణి ఎక్కగానే దేవుడు వారు చేరవలసినటువంటి ప్రదేశానికి వాళ్ళు చేరినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. అంటే మనం కూడా కొన్ని రకరకాల పరిస్థితులు మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా భయపడుతూ ఉంటాం. దేవుడు ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేనే భయపడుకుని. దేవుడే మనతో భయపడొద్దు అని సెలవిస్తున్నప్పుడు మనకున్న పరిస్థితులు అవి ఆఫ్టర్ ఆల్ దేవుడు వాటన్నిటిలో కూడా మనకి ఖచ్చితంగా సహాయము చేయగలరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడుకుము. అంటే ఉదయకాలం మనం రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతూ ఉండవచ్చు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేనే భయపడుకుడని. అంతేకాకుండా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూసారు, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మీరు నేను భయపడొద్దని చెప్తా ఉన్నప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఉదయకాలం ధైర్యపడుతున్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, ఏంటి పరిస్థితులన్నీ దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు, చెప్పుకోలేని సమస్యలు, నెమ్మది లేని పరిస్థితులు, ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితులు సో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు కృంగిపోతాం, అధైర్యపడతాం, ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటాం, నిరుద్యోగ స్థితిని. సో అది కొన్నిసార్లు మనము అంటే భరించలేనటువంటి పరిస్థితులు అంటే మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. సో నీవు కూడా ఉదయకాలం అదే పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ఏంటి నా భవిష్యత్తుని చింతిస్తూ ఉన్నావేమో. దేవునికి వాగ్దానం చేస్తున్నాడు ఆయన నేనే భయపడుకుడని. అంతేకాదు భయపడుకుము నేను నీ కుడి చేతిని పట్టుకొనిస్తున్నాను. అంటే దేవుడు మన కుడి చేతిని పట్టుకొని మనతో అంటున్నాడు భయపడుకుము అని. సో ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే అబ్రామ భయపడుకుము నేను నీకు కేడం నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చూసారా, అబ్రామ్ కూడా అంటే ఇంకా అబ్రహాం అని పేరు మారక ముందు అబ్రామును దేవుడు అక్కడ దర్శిస్తున్నటువంటి సమయాల్లో దేవుడు చెప్తున్నాడు అబ్రామ భయపడుకుము నేను నీకు కేడం నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సో దేవుడు ఈ వాగ్దానం ద్వారా తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు తనకున్న పరిస్థితి ఏంటో దేవునితో చెప్పినట్లుగా తద్వారా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ముందు చాప్టర్స్ లో చదవగలం. అంటే మన దేవుడు మనల్ని ఇడిచిపెట్టే దేవుడు కాదు. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం, కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, జీవిస్తున్నానని పేరు గల దేవుడు, అంతేకాకుండా మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నానని సెలవిస్తున్నటువంటి దేవుడు మనతో అంటూ ఉన్నాడు అనమాట భయపడుకుము అని. సో అలాంటి సజీవుడైన దేవుడిని మనం ఉదయకాలం కలిగి ఉంటూ వచ్చాము. మన పరిస్థితులను బట్టి మనము భయపడకూడదు, అధైర్యపడకూడదు. సో దేవుడే మన హస్తాన్ని పట్టుకొని నడిపిస్తున్నప్పుడు అంటే పరిస్థితులన్నింటిలో కూడా అంటే మనకి చక్కని సలహాలు ఇచ్చి ఆయన మనల్ని నడిపించేవారుగా ఉంటారు. ఉదయకాలం నీకున్న పరిస్థితి అది ఏదైనా సరే నువ్వు దేవుని మీద అంటే ఆధారపడినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు ఆదరణ ఇచ్చి భయపడకుండా అభయాన్ని ఇచ్చి ధైర్యంతో నిన్ను ముందు కొనసాగింప చేయనట్లు ప్రభువు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఆయన నేనే భయపడుకుడి అని అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వారి జీవితాల్లో స్వంతం చేసుకొని ఆ ప్రకారం ప్రభు ముందు కొనసాగినట్లుగా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.